అయోధ్యలో శ్రీరాముని దేవాలయాన్ని నిర్మించిన ఘనత బీజేపీ పార్టీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కిందని బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర కర్నూలులో అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఇంటికి అయోధ్య రామాలయం నుంచి తీసుకుని వచ్చిన అక్షింతలను కర్నూలు నగరంలోని ఇంటింటికి బీజేపీ ఆధ్వర్యంలో అందజేస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య రామాలయ దేవాలయం నుంచి వచ్చిన అక్షింతలు ప్రజలకు అందించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆయన కోరారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. రాముని అక్షంతలు మరియు స్టిక్కర్లు మన భారతదేశంలో అన్ని ఏరియాలకి పంపబడింది. ఈ మందిర నిర్మాణం అయోధ్య ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జరుగుతుంది. దీనికోసము ఎనలేని ప్రభుత్వాలు, అంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలు, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఎవరు చేయని విధంగా ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు మందిర నిర్మాణం చేపట్టింది. రాముని ఎలా ఉంటాడు అని చూడడానికి అందరికీ ఒక చిన్న స్టిక్కర్లు కూడా పంపింది. ఆ స్టిక్కర్లతో పాటు అక్షంతలు అన్ని పంపించినారు. అంటే దేశంలోనే అంగరంగ వైభవంగా, ఒకవేళ అక్కడ పోలేని వారికి కూడా ఇక్కడ రాముని గురించి తెలుస్తుంది. ఒకటేసారి మందిరంలోకి ఒక 10,000 మంది ఉండేటట్టు నిర్మాణం చేపట్టారు. తరతరాల్లో కూడా దీన్ని స్మరించుకోవాలని చెప్పి ఎనలేని 50 అడుగుల లోతు నుంచి ఇది కట్టడం జరిగింది. ఇలాంటి కట్టడము దేశంలోనే ఎక్కడా జరగలేదు.